శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 4.5 కోట్ల విలువైన 13 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర గంజాయిని పట్టుకున్నారు. బిహేవియరల్ ప్రొఫైలింగ్ తో ప్రయాణికుడిని గుర్తించి చెక్ చేశారు. 22 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లతో హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. స్మగ్లింగ్ నెట్వర్క్ లో కీలకంగా ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కు పంపించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ని సీజ్ చేశారు అధికారులు. 4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర ఈ గంజాయి గుర్తించినట్లుగా విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. 13.2 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ ఎత్తున గంజాయిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ప్రస్తుతం విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్యాకెట్లుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తరలిస్తూ ఉండగా అతన్ని పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ ఎత్తున డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. 4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుంచి ప్రయాణికుల దగ్గర డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దానికి సంబంధించి ప్యాకెట్లను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తం 13.2 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సుమారుగా 4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ తో పాటు థాయిలాండ్ నుంచి వస్తున్న సుమారుగా బ్యాంకాక్ నుంచి వస్తున్న 13 కిలోల గంజాయితో పాటు థాయిలాండ్ ఎయిర్వేస్ నుంచి వస్తున్న ప్రయాణికుడు పట్టుకున్నట్టు చెప్పండి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేదికగా పెద్ద మొత్తంలో హైడ్రోపోనిక్ సంబంధించిన గంజాయి కూడా దొరుకుతున్నట్టుగా చెప్పాల్సింది. సుమారుగా 22 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్ సంబంధించిన హైడ్రోపోనిక్ గంజాయిని ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఎందుకంటే గడిచిన 15 రోజులుగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేదికగా పెద్ద మొత్తంలో ఇటు డ్రగ్స్ సంబంధించిన నెట్వర్క్ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇటు ఆర్జీఐ పోలీసుల అదుపులో ఒక వ్యక్తిని తీసుకున్నారు. ఇద్దరిని గతంలో కొద్ది రోజుల క్రితం కూడా రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2025-26 ఈ ఇయర్ లో కూడా 160 కిలోలకు సంబంధించిన హైడ్రోపోనిక్ గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 30 మంది, ఎందుకంటే హైడ్రోపోనిక్ గంజాయి అనేది విదేశాల్లో లభిస్తుంటుంది. కొంతమంది విదేశీ ప్రయాణికులు గుట్టుచప్పుడు కాకుండా వారి బ్యాగుల్లో దీన్ని తరలిస్తున్నారు. ఎందుకంటే పక్కా సమాచారంతో కూడా ప్రతి ప్రయాణికుని తనిఖీంచిన సందర్భంలో కూడా హైడ్రోపోనిక్ గంజాయి లభించినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ సంబంధించిన నెట్వర్క్ థాయిలాండ్ తో పాటు వివిధ దేశాల నుంచి కూడా గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ కి ఈ తరహా గంజాయిని తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.